Good evening, all of you. This is T. Rajesh Kumar, Advocate, ex-Sub Inspector CAPF. Today date 31st May 2025. రేపు అనగా 1/6/2025 సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు మనము మన ఎక్స్ సిఏపిఎఫ్ పర్సనల్ అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం విజయవాడ ప్రెస్ క్లబ్ నందు. అందరూ వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. మనం అందులో డిస్కస్ చేయాల్సిన పాయింట్స్, మనం ఏ విధంగా యాక్షన్ చేయాలి, గవర్నమెంట్కి ఏ విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి, అన్ని విషయాలు మనం అక్కడ చర్చించుకుంటాము. అంటే చాలామంది ఫోన్లు చేసి మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని తెలియపరిచారు. ఓకే, దాని గురించి డిస్కషన్ జరుగుతుంది, మనం యాక్షన్ కూడా తీసుకుంటాము. అందరూ రావాలి. ఇప్పుడు గన్ లైసెన్స్ సబ్జెక్ట్స్ ఏంటంటే, గన్ లైసెన్స్ ఇంకా కొన్ని కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత వాళ్ళకి ఆర్డర్స్ రాలేదని, మనం ఇదివరకు గవర్నమెంట్ నుంచి తెప్పించుకునే ఆర్డర్ రాలేదని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఫోన్లు చేస్తున్నారు. రెన్యువల్ టైంలో న్యూ గన్ లైసెన్స్ టైంలో. ఇంకా ఎస్పీఓ గురించి అడుగుతున్నారు, రీఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్లో క్యాప్ కోటా 2% కావాలని అడుగుతున్నారు. అంటే ఇంజనీరింగ్లో ఉంది, మెడికల్లో కూడా కావాలని అడుగుతున్నారు. గవర్నమెంట్ ల్యాండ్ టు ల్యాండ్లెస్ జవాన్స్, అగ్రికల్చరల్ పర్పస్. ఈ చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు, మాకు మా జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాము కానీ ల్యాండ్ లేదని, మాకు ల్యాండ్ అసలు గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఇవ్వడానికి లేదని చెప్తున్నారు. నాకు చాలామంది జిల్లాల నుంచి ఫోన్ చేస్తున్నారు. దీని గురించి ఏ విధంగా చేద్దాము ఏంటనేది మన దగ్గర ఒక మంచి ఒపీనియన్స్ ఉన్నాయి, ఇవన్నీ చర్చించుకుందాం. అందరూ రావాలి. ఫోన్లు చేస్తే మాత్రం పని కాదు. ఫోన్లు చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయి అంటే మాత్రం అక్కడ మనం ఏమి చేయలేము. మీరందరూ ఫిజికల్గా మీటింగ్ అటెండ్ అయ్యి మీ సమస్యలు చెప్తే సీనియర్ వెటరన్స్ సమక్షంలో మనం అందరూ వారి అభిప్రాయాలు తీసుకోవటం, మనం ఏ విధంగా చెయ్యాలి అనేది అక్కడ నిర్ణయిస్తాము. ఇంకా హౌస్ సైట్ ప్లాట్స్ వీటి గురించి కూడా అడిగారు. గవర్నమెంట్ వచ్చింది, హౌస్ సైట్స్ ప్లాట్స్ ఇస్తే బాగుంటుంది. హౌస్ లెస్ జవాన్స్కి మాత్రమే. డీజీఆర్ స్కేల్ గురించి కూడా ఫోన్లు వస్తున్నాయి. ఎక్స్-సిఏపిఎఫ్ బోర్డ్ అండ్ కార్పొరేషన్ ఇంతవరకు మాకు ఏర్పాటు చేయలేదు. న్యూ క్యాంటీన్ ఒకటి అనౌన్స్మెంట్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇంతవరకు మాకు 50% రిబేట్ రాలేదు. ఇవన్నీ మొత్తం టోటల్గా 100% జిఎస్టీ రిబేట్ కావాలి. లిక్వర్ ఓన్లీ సిఆర్పిఎఫ్కి ఇస్తున్నారు, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ మిగతా వాటికి ఇవ్వట్లేదని, వాటి గురించి కూడా డిస్కషన్ జరిగింది. మన ఒపీనియన్స్ అన్ని గవర్నమెంట్కి టేకప్ చేయడం జరుగుతుంది. కమ్యూటెడ్ పెన్షన్ పోర్షన్ దాని గురించి కూడా ఫోన్ చేస్తున్నారు. 26 డిస్ట్రిక్ట్స్లో డిడబ్ల్యూఓ లేదని చెప్తున్నారు. అలా టోటల్గా 25 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 25 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 25 సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ జరుగుతుంది. రేపు యాక్షన్ కూడా ఏం చేయాలనేది మనం చేస్తాము. ఇంకా మీ దగ్గర ఎవరెవరు ఉన్నాయో పర్సనల్ ప్రాబ్లమ్స్, వాటిని అన్నింటినీ తీసుకొని వస్తే మనం డిస్కస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మనం ఏ విధంగా పంపించాలి, తర్వాత ఏ విధంగా మనం చేయాలనేది
మనము నిర్ణయించుకుంటాము. దయచేసి మీటింగ్ అందరూ రావాలి. ఇది ఏ పర్సనల్ మీటింగ్ అని కాదు. ఎక్స్-సిఏపిఎఫ్ పర్సనల్. సిన్సియర్‌గా మనం మన జవాన్స్‌కి, మన విడోస్‌కి మనం హెల్ప్ చేసే విధంగా మాత్రమే, పాజిటివ్ థింకింగ్‌తో మాత్రమే దయచేసి వచ్చి మీ అభిప్రాయాలు తెలియపరిచి, మరి సీనియర్ వెటరన్స్ అభిప్రాయాలను తీసుకొని ఏ విధంగా ముందుకెళ్దామని మనము రేపు నిర్ణయించడం జరుగుతుంది. ఎవరికి నేను పర్సనల్‌గా ఫోన్‌లంటూ ఎవరికీ చేయలేదు. అందరూ ఇది మన మీటింగ్ అనుకొని మనము అటెండ్ అవ్వాలి. మన సమస్యలు ఇలా ఉన్నాయి. మనము మన తోటి వారికి, రాబోయే తరాల వారికి కూడా ఉపయోగపడే విధంగా మనము పని చేద్దాము అనే సదుద్దేశంతో ఉన్నవాళ్ళు మాత్రమే దయచేసి రండి. తప్పకుండా మనం ఒక సీరియస్‌గా తీసుకొని మన రైట్స్ మనం సాధించుకోవడంలో మనం ముందుకెళ్దాము. అందరం రేపు కలుద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.